హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెండింటి గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. ఎలా ఓబీసీ సర్టిఫికేట్ లేదంటే ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇంకా ఇంకా బేసిక్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు దీనికి ఎలిజిబుల్, మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంది, అది ఉపయోగపడుతుందా లేదా, ఓకే, దీని అన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎస్పెషల్ గా ఎవరైతే నీట్ 2024 లో అపియర్ అవబోతున్నారు, మీరు ఫర్ సపోజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినా, 12th స్టూడెంట్ అయినా, లేదంటే మీరు డ్రాపర్ అయ్యి ఉన్నా, ఓకే, లాంగ్ టర్మ్ స్టూడెంట్ అయ్యి ఉన్నా, ఓకే, అందరికీ ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్ ప్రెసెంట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు అంటే ఇప్పుడు, ఓకే, వాళ్ళందరి దగ్గర బీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ ఉన్నారో బీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో, ఓకే, ఫర్ సపోజ్ బీసీఏ, బీసీబీ, ఓకే, లేదంటే బీసీసీ, బీసీడి, ఇంకా బీసీఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో అలాంటి వాళ్ళు యాక్చువల్ గా ఓబీసీ సర్టిఫికేట్, ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందా అని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ మీరు నీట్ కి అపియర్ అవుతున్నారు అంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మీ స్టేట్ లోనే ఫర్ సపోజ్ మీరు ఏపీలోనే అడ్మిషన్ కోరుకుంటున్నారు అంటే నీట్ త్రూగా అవసరం ఉండదు. టిఎస్ లోనే అడ్మిషన్ కోరుకుంటున్నారు అంటే మాక్సిమం ఎక్కువగా అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే నీట్ అనేది ఒక నేషనల్ వైడ్ ఎగ్జామ్. మనం ఏదైతే నీట్ గురించి మాట్లాడుకుంటున్నామో, నీట్ యూజీ ఏదైతే ఉందో మీరు అపేర్ అవబోతున్నారో మేలోని, ఇట్స్ అ నేషనల్ వైడ్ ఎగ్జామ్. మొత్తం కంట్రీ అంతట్లో జరుగుతున్నది ఒక సెంట్రల్ ఎగ్జామ్ అనమాట. సో సెంట్రల్ ఎగ్జామ్స్ లో కంపల్సరీగా ఏంటంటే ఒక ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఉండాలి. సెంట్రల్ ఎగ్జామ్స్ మీది స్టేట్ కేటగిరీస్ ని కన్సిడర్ చేయరు. అన్ని బీసీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటిని కలిపి ఓబీసీ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు. సో బీసీఏ, బిసిడిఈ మీ దేంట్లో బిలాంగ్ అయినా అది మ్యాటర్ చేయదు. అకార్డింగ్ టు సెంట్రల్ ఏజెన్సీ, దట్ ఈస్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్ఎంసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీది కేటగిరీ అనేది ఓబీసీ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఓబీసీ ఎన్సిఎల్. అలాగే మనకి ఇంకొక టైప్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటుంది, దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, దీంట్లో నార్మల్ గా ఎవరైతే ఫ్యామిలీస్ ఎకనామికల్ గా వీక్ గా ఉన్నారో, ఫ్యామిలీ కండిషన్ బాగాలేదు, ఎకనామికల్ గా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు, వాళ్ళకంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇంకా గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే కానీ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ ఈ సర్టిఫికేట్ ఎక్కడ వెళ్ళి పొందాలి, దీని ఫార్మాట్ ఏమిటి అని అడుగుతారు, ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి ఏమిటి అని. సో మీరు ఫర్ సపోజ్ తెలంగాణ స్టూడెంట్ అయితే మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి. ఓకే, మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ లో వెళ్ళి మీరు కనుక్కోవాలి, నాకు ఒక ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ కావాలి, ఇట్లా నేను నీట్ కోసం ప్రిపేర్. మీరు కాకపోతే మీ పేరెంట్స్ అయినా, మీ బ్రదర్ అయినా, ఎవరో ఒకరు వెళ్ళి ఫస్ట్ కనుక్కోవచ్చు ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ది ఫార్మాట్ ఏమిటి, ఎలా దాన్ని యాక్చువల్ గా దానికోసం అప్లై చేసుకోవాలని. అంటే రాసింది మాత్రం సెంట్రల్ నుంచి మీకు ఇవ్వడం అనేది, ఫార్మాట్ అనేది సెంటర్ దే ఉంటుంది. చూసుకున్నట్లయితే మీకు ఇలా అపెండిక్స్ ఎక్స్ఏ అని ఏదైతే చూస్తున్నారో ఈ ఫార్మాటే ఉంటుంది మీకు. ఓకే, అపెండిక్స్ 10 ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇది. ఓకే, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఉన్నారో, ఓకే, వాళ్ళందరి కోసం. అది కాకుండా ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటి అంటే, మీరు నీట్ యూజీ త్రూగా ఆల్ ఇండియా 15% కోటా ఏదైతే ఉందో, ఆల్ ఇండియా 15% కోటా ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా మీరు అప్లై చేసుకుంటారు. మీరు ఆంధ్ర స్టూడెంట్ అయి తెలంగాణలో చదవాలన్నా, తెలంగాణ స్టూడెంట్ అయి ఆంధ్రాలో చదవాలన్నా, లేదంటే ఈ రెండు స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ ఇంకా తెలంగాణ స్టూడెంట్స్, మొత్తం ఇండియా అంతట్లో మీరు ఎక్కడైనా మెడికల్ లేదంటే డెంటల్ లేదంటే ఆయుష్ కోర్సెస్ లో చదవాలన్నా ఈ పర్టికులర్ ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్, మీరు బీసీ కేటగిరీకి సంబంధించిన వారు అయి ఉంటే, ఇఫ్ యూ బిలాంగ్ టు బీసీ కేటగిరీ, ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అయిపోతుంది. సిమిలర్ గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా. ఓకేనా? సో ఇప్పుడు కింద ఇక్కడ క్లియర్ గా రాసేస్తారు, ఆ సర్టిఫికేట్ లో ఇక్కడ కింద రాసి ఉంటుంది, దిస్ ఈస్ ఆల్సో టు సర్టిఫై దట్ హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్ టు పర్సన్స్ ఆర్ సెక్షన్స్, ఓకే, అండర్ క్రీమీ లేయర్ మెన్షన్డ్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ షెడ్యూల్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వీరు యాక్చువల్ గాను, నేను ఇక్కడ మీకు చెప్పేస్తాను సో దట్ మీకు యాక్చువల్ గా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. ఓకే, లెట్ ఇట్ బి క్లీన్ సో దట్ యూ కెన్ రీడ్ ఇట్ క్లియర్లీ. ఓకే, మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ లోని, అది కాకుండా ఈ సెషన్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, డిస్క్రిప్షన్ లేదంటే పిన్డ్ కామెంట్స్ లోనే దీని లింక్ అనేది ప్రొవైడ్ చేయించేస్తాను. నో నీడ్ టు వరీ, ఇట్ విల్ బి డన్. ఓకే, సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. సో చాలా ఇంపార్టెంట్, నేను చెప్పింది వినండి. ఇలాంటిది ఏదైతే సర్టిఫికేట్ ఉందో మీరు వెళ్ళి అక్కడ అడగాలి. సో తెలంగాణలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ లో వెళ్ళి అడగాలి. అదే మీరు ఆంధ్రాకి చెందినవారైతే సచివాలయానికి వెళ్ళాలి. మీ దగ్గర ఉన్న సచివాలయం ఏదైతే ఉన్నదో ఆ సచివాలయానికి వెళ్తారు. సచివాలయానికి వెళ్ళి మీరు అడుగుతారు, ఇలాగ నాకు యాక్చువల్ గా ఒక ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికేట్ లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలని చెప్తే, వాళ్ళు దానికి సంబంధించిన మీరు ఏం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది,
ఓకే. మీ దగ్గర ఆల్రెడీ ఏదైతే బీసీఏ సర్టిఫికేట్ ఉందో దాన్ని ఇవ్వాలా? లేదంటే మీకు ఏంటేంటి సెట్ ఆఫ్ రూల్స్ దానికోసం ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏమిటున్నాయి, దానికోసం మీరు ఎలా పొందాలి అన్నీ మీకు క్లియర్ గా చెప్తారు. లేదంటే వాళ్ళే ఆన్లైన్ ఫార్మాట్ లోని మీకు కంప్లీట్ చేసి మీకు సైన్ అది చేపించేస్తారనమాట. సో మీ తహసీల్దార్ నుంచో ఎక్కడి నుంచో సైన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మండల్ దగ్గర నుంచి, మండల్ హెడ్ దగ్గర నుంచి. ఇది బేసిక్ గా విత్ రెస్పెక్ట్ టు ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికేట్. సో ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికేట్ లో 2 ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికేట్, అది కాకుండా క్యాండిడేట్ ఒక పర్టికులర్ డిక్లరేషన్ అనేది కూడా ఇవ్వాలి. మీరు ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫార్మాట్ ని. నేను ఏదైతే ఇక్కడ ఇస్తున్నానో ఈ డిక్లరేషన్ లో ఏదైతే ఫార్మాట్ ఉందో క్లియర్ గా చూడాలి. ఇందులో చూస్తే ఏం రాసిందంటే, ఓకే, డిక్లరేషన్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అడ్రస్. మీరు ఇక్కడ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో ఇక్కడ నీట్ 2022 ఉంది. ఇది మీరు 2024 అని రాసుకోవచ్చు. దీన్ని మార్పించుకోవచ్చు కావాలంటే. లేదంటే కొత్త ఫార్మాట్ మీకు కావాలంటే దొరికిపోతుంది. మీరు టైప్ చేయించేసుకోవచ్చు ఈ ఫార్మాట్ ని. దీన్నే ప్రింట్అవుట్ తీసుకోకండి. ఈ ఫార్మాట్ ని ఒకసారి చూసుకోండి అంతే. ఎందుకంటే దీన్నే చూసి మీరు టైప్ చేసుకోవచ్చు ఒక ఫార్మాట్ ని. ఇలాగే కాపీ ఉండాలని ఏం లేదు. దీన్ని చూసి మీరు టైప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఒకటి ఫోటో ఒకటి అంటించి నేను అండర్స్టాండ్ చేస్తున్నాను, నేను ఒక ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికేట్ నాకు ఇష్యూ అవడం జరిగింది, అది కాకుండా ఇక్కడ నేను అన్ని అగ్రీ చేస్తున్నాను రాసి మీరు మీ మదర్ది ఫాదర్ది ఎవరిదో ఒకటి సైన్, మీ సైన్, డేట్ అనేది ఉండాలి. ఓకేనా? అది అన్నమాట. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే, చూసుకున్నట్లయితే మీరు అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ తీసుకుంటారో అది 1 ఇయర్ లోపు ఉండాలి. అంటే మీ నీట్ 2024 5th మేకి అపియర్ అవుతున్నారు. మీరు 5th మేకి అపియర్ అవుతున్నారు అంటే లాస్ట్ ఇయర్ 5th మే 2024 కి అపియర్ అవుతున్నారు అంటే లాస్ట్ ఇయర్ 5th మే తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. లెటస్ సే 25th మేకి, జూన్ కి, జూలై 2023 అలా తీసుకొని ఉండాలి. కానీ దానికన్నా ముందు మీరు తీసుకున్నట్లయితే మాత్రం మీకు అది పనికిరాదు. అది అన్నమాట. ఓకేనా? సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మీకు. ఈ పర్టికులర్ విషయం అనేది మర్చిపోకూడదు మీరు. ఓకేనా? అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు దాట్. అది కాకుండా చూసుకున్నట్లయితే, ఓకే, మీకు ఇది 2 ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాట్, మీది డిక్లరేషన్ ఫార్మాట్. సిమిలర్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరెవరు తీసుకోవచ్చు అన్నది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి యాక్చువల్ గా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్ క్యాండిడేట్స్ లేదంటే ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని సర్టెన్ క్రైటీరియాస్ అనేవి ఉన్నాయి. యాక్చువల్ గాను మీకు ఎంతే యాక్చువల్ గా ల్యాండ్ అనేది ఉండాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న ఈ పర్టికులర్ స్కేల్ అనేది ఉండాలి, పేమెంట్ శాలరీది లేదంటే క్యాడర్ది. అలాంటప్పుడే మీకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరుగుతుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఫైనాన్షియల్ గా మీ సిచ్యువేషన్ బాగాలేదని వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, చెక్ చేస్తారు, ఒక సర్వే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఫర్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇంకా లేదు, కానీ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందని ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ లో పెట్టేసిన, లేదంటే ఓబీసీ ఎన్సీఎల్ లేదు, ఉన్నది అని పెట్టేసిన ప్రాబ్లం అవుతుంది. ముందు ఆ సర్టిఫికేట్ త్వరగా తీసేసుకోండి. దొరుకుతుంది అని తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు ఉన్నది అనేసి మీరు యాక్చువల్గా అప్లికేషన్ ఫామ్ లో పెట్టేయచ్చు. లేకుండా ఉంది అనేసి ఫిల్ చేశారు అంటే తర్వాత మీకు ప్రాబ్లం అవ్వచ్చు. అది అన్నమాట. సో దీనికి కూడా ఫార్మాట్ అనేది ఇక్కడ ఇచ్చేసాను నేను. ఇక్కడ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలో, ఓకే, ఇక్కడ దీనికి పూర్తిగా ఫార్మాట్ ఇచ్చేసాను. ఏంటంటే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. మీకు 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ లేదంటే దానికన్నా ఎక్కువ అయితే మీరు పర్మిట్ చేయడం జరగదు. ఓకే, దాని తర్వాత రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉన్నా జరగదు. రెసిడెన్షియల్ ప్లాట్ 100 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉన్నా జరగదు. దాని తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్ 200 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎక్కువ ఉన్నా పనికిరాదు. సో ఇవన్నీ ఏవైతే క్రైటీరియా ఉన్నాయన్నమాట. ఈ క్రైటీరియా మీరు మ్యాచ్ అవ్వలేదు అంటే అలాంటప్పుడు మీకు యాక్చువల్ గాను ఇది పర్టికులర్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మ్యాచ్ అవ్వలేదు అంటే ఎవరు మ్యాచ్ అయితేనే దీనికన్నా ఫర్ సపోజ్ 5 acres కన్నా తక్కువ ఉన్నా, 1000 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉన్నా, అలాంటి ఈ క్రైటీరియా అనేది ఇక్కడ క్లియర్ గా ఫార్మాట్ లో మీరు చూసుకోవచ్చు అనమాట. అలా దీంట్లో కూడా మీరు ఒక డిక్లరేషన్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. నేను అగ్రీ చేస్తున్నాను ఇలా ఉన్నదనేసి. దీంట్లో ఇయర్ అనేది మార్చేసుకోండి 2024 అనేసి. ఓకే, సో ఇక్కడ కూడా 2024 రాసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా 2024 చేసేసుకోవచ్చు దీన్ని. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు డిక్లరేషన్ అన్నమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూసుకొని ఫిల్ చేసుకొని మీరు డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఎన్సీఎల్ ఏదైతే ఉన్నదో ఇది మీకు యాక్చువల్గా కౌన్సిలింగ్ టైంలోని, అడ్మిషన్ టైంలో చాలా ఉపయోగపడుతుంది. మీకు రీఇంబర్స్మెంట్ కావాలన్నా దాంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫీ రీఇంబర్స్మెంట్ లోని. సో అందుకే దీంతో సంబంధించి ఏదైతే ఫార్మాట్ ఉందో నేను షేర్ చేసేస్తాను దీని పీడిఎఫ్. ఈ ఫార్మాట్ తీసుకొని టైప్ చేయించేసుకోండి. ఇదే డైరెక్ట్ గా వాడకండి. గెట్ ఇట్ టైప్ చేయించేసుకోండి ఒక చోట, ఇంటర్నెట్ కెఫేకో ఎక్కడికో వెళ్ళి దాన్ని ఫిల్అవుట్ చేసి తీసుకెళ్ళండి. లేదంటే డైరెక్ట్ గా తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఎంఆర్, ఆంధ్ర స్టూడెంట్స్ అయితే
ఎంఆర్ఓ ఆఫీసు, ఆంధ్ర స్టూడెంట్స్ అయితే సచివాలయం ఆఫీస్కి వెళ్ళి మీరు యాక్చువల్ గా కనుక్కోవచ్చు. ఎలా ప్రొసీజర్ అన్ని కనుక్కుంటే వాళ్ళే చెప్పిస్తారు, మీరు చేసుకోవచ్చు. సో దీంతో సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై ఛాంపియన్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఛాంపియన్స్. బై.